హాయ్ అండి. నేను మీ శిల్పారాజ్. ఈరోజైతే కచ్చా మ్యాంగోతో చుండా రెసిపీ అయితే చేస్తున్నా. ఇది గుజరాతీ వాళ్ళు చేసే రెసిపీ అన్నమాట. ఇది అంటే కొంచెం పచ్చడి టైపే ఉంటుంది. పుల్ల పుల్లగా, తీయగా. దానికోసం అయితే నేను 3 మ్యాంగోలు అయితే తీసుకున్నాను. చిన్నగా ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నా. కొంచెం పెద్దగా ఉంటే 2 తీసుకున్నా సరిపోతుంది. తర్వాత ఇలా పెద్ద సైజు ఉన్న సైడ్ నుంచి చెక్కు తీసుకోవాలి. మీద చెక్క అంతా తీసుకొని ఈ పెద్ద సైజు హోల్స్ ఉన్న సైడ్ నుంచి గీసుకోవాలి మ్యాంగోని. నేను ఈ బౌల్తోని ఒక్క బౌల్ షుగర్ తీసుకొని మిక్సీ పట్టుకేసుకొని పెట్టుకున్నాను నేను. తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అది మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వేసేయద్దు. 3 బ్యాచెస్ లాగా వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి, మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ కలుపుకోవాలి. ఒకటేసారి వేసేసుకుంటే ఏంటంటే వాటర్ వదలవు అంతా, అందుకే వేస్తూ కలుపుకుంటూ పోవాలి. నాకైతే మొత్తం అది బౌల్ పట్టేసింది. తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసేయాలి. తర్వాత ఇప్పుడు ఇలా అయితే వస్తుంది, నీరు దిగుతుంది మొత్తము. ఇప్పుడు ప్యాన్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఇలా మెల్లగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మొత్తం తీగ పాకం వచ్చేంత వరకు ఇలా చేసుకోవాలి, కలుపుతూనే ఉండాలి. ఇంకా రాలేదు, అందుకే అలా చూపిస్తున్నాను నేను. తెలుసు కదా, తీగ పాకం అంటే చెయ్యికి తాకుతున్నప్పుడు మధ్యలో తీగ మాదిరిగా వస్తుంది కదా, అంతే. ఇప్పుడైతే అయిపోయింది. అది మొత్తం చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను. దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను నేను. తర్వాత ఏమంటారు, దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది కొంచెం అంటే కొంచెం వేసుకుంటున్నా. తర్వాత ఒక 3 లవంగాలు వేసుకుంటున్నా. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది చపాతీలోకి కూడా బాగుంటుంది, దోశలకు కూడా బాగానే ఉంటుంది. స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో 1 ఇయర్ కూడా ఉంటుంది. అంతే, రెడీ రెసిపీ.